కుటుంబం అనేది ఒక చిన్న సంఘమై ఉన్నది, అలాగే సంఘం అనేది పెద్ద కుటుంబమై ఉన్నది. ఖచ్చితంగా సంఘం అంతా ఐక్యమత్యంగా ఉండాలి. సంఘములో ఒకరికొరకు ఒకరు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరి భారాన్ని ఒకరు భరించేవారుగా ఉండాలి. అవసరమైతే ఒకరికంటే ఒకరిని హెచ్చుగా మనం భావించి మనం మన ఇంట్లో ఎలా సర్దుకుంటామో అలా సంఘంలో కూడా సర్దుకునేటట్లుగా ఉంటేనే అది నిజమైన దేవుని ఆత్మీయ కుటుంబం అవుతుంది. కాబట్టి నిశ్చయంగా ఇక్కడ అందరం ఒకరికొకరు సహకారంగా ఉన్నప్పుడు బైబిల్ చెప్తున్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ శాశ్వత జీవము అక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. అంటే మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మధ్య జీవాన్ని పంపిస్తాడు. ఒకవేళ మనం ఐక్యతను కోల్పోతున్నాం అనుకోండి, సాతానుడికి పని చేయటానికి అది అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ ప్రతి పరిస్థితి